అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 4 టీవీ. నేను మీ దేవ సహాయాన్ని. ఈ రోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అవేమిటంటే, ఈ రోజున గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారిని ఖచ్చితంగా మనం అభినందించాలి. ఎందుకని అభినందించాలి అని అంటున్నానంటే, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పారిశ్రామిక వాడ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి కోసం మన గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడం జరిగింది. అప్పట్లో ప్రభుత్వంతో పోరాడి ఎమ్మెల్యే వంశీ గారు ప్రభుత్వంతో పోరాడి ఆ రైతులకి ఎక్కువ న్యాయం చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి మాట్లాడి ప్రభుత్వం 5 లక్షలు ఇస్తానప్పటికి కూడా రైతులు 5 లక్షలు సరిపోతాయి అన్నప్పటికి కూడా కాదు ఖచ్చితంగా రైతులు అభివృద్ధి చెందాలి, రైతులు బాగుంటేనే ప్రతి ఒక్కరు బాగుంటారు. ఈ రోజున రైతులు నష్టపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ రైతులు ఇక్కడ వ్యవసాయం మీదే ఆధారపడి పుల్ల కొట్టుకొని కూడా బ్రతుకు జీవనం సాగించే వాళ్ళు, అదేవిధంగా మేకలు గొర్రెలు బ్రతుకు జీవనం సాగించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా ఈ మామిడి తోటల మీద కానీ ఆధారపడి బ్రతుకు జీవనం సాగించుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయని ఎమ్మెల్యే వంశీ గారు అప్పట్లో చొరవ తీసుకుని అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి 7,50,000 రూపాయలు ఎకరానికి 7,50,000 రూపాయలు నష్టపరిహారం అందించారు. నష్టపరిహారం అందించిన తర్వాత అంతేకాకుండా ఇంకా ఈ పొలం మీద ఆధారపడి అంటే పొలాలు కొట్టుకొని పొలాలు అమ్ముకొని బ్రతుకు జీవనం సాగించే వాళ్లే కానీ, ఈ మేకలు మేపుకొని బ్రతుకు జీవనం అడవి మీద ఆధారపడి బ్రతుకు జీవనం సాగించే వాళ్ళే కానీ ప్రతి ఒక్కరు ఉంటారని గ్రామంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మరలా 50,000 రూపాయలు మంజూరు చేయించారు. 7,50,000 రూపాయలు ఎకరానికి ఇప్పించడమే కాకుండా మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. అంతేకాకుండా అప్పట్లో ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా విడదీశారో ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఎప్పుడైతే ప్రజలకు మాటించారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మల్లవల్లి ప్రజలకు ఇక్కడే ఇళ్ల స్థలాలు కేటాయిస్తాము, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు 2-3 ఒకే ఇంట్లో జీవనం సాగిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇళ్ల స్థలాలు కూడా ఇప్పించే బాధ్యత నాదే అని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వంశీ దాన్ని నెరవేర్చుకున్నారు. ఈ రోజున 2,500 మంది కుటుంబాలకు నేడు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యే వంశీ. ఆ సమస్తం కూడా మంజూరయ్యాయి. గ్రామంలో నాయకులు ఇంటింటికి తిరిగి మంజూరైన ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే వంశీ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నేడు నెరవేర్చి ఆయన ప్రజల నాయకుడని నిరూపించుకున్నారని ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మల్లవల్లి గ్రామంలో ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. అప్పట్లో వీళ్ళు ఎకరానికి 5 లక్షలు సరిపోతాయి అనుకుంటే 7 లక్షలన్నర ఎమ్మెల్యే వంశీ చొరవతో రైతులకు న్యాయం చేయాలి, ఒకేసారి భూములు ఇస్తున్నారు, రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆయన ఆనాడు 7,50,000 రూపాయలు ఇప్పించారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న ప్రతి తెల్ల రేషన్ కార్డు దారుడికి 50,000 రూపాయలు మరలా అదనంగా ఇప్పించారు. మరలా ఇప్పుడు ప్రతి ఇంటికి మొత్తం ఓవరాల్ గా మల్లవల్లి గ్రామంలో ఓవరాల్ గా 2,500 మంది కుటుంబాలకు నేడు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే వంశీని మనం ఖచ్చితంగా అభినందించాలి. గ్రామంలో ఉన్న ప్రజలే కానీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలే కానీ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే వంశీని అభినందిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఆయన మాట ఇస్తే వెనక్కి తగ్గరు, ఏదైతే మాట ఇస్తారో దాన్ని నెరవేర్చడం ఆయనకు ఒక పేరుంది. అంతేకాకుండా సొంత నిధులు ఖర్చు పెట్టి ఆయన వైద్యానికే గాని విద్యకే గాని సహాయం చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి అయ్యా అన్న బాగోలేదు నాకు అని అంటే పెద్ద కొడుకులాగా ఆదరించే వ్యక్తి ఎమ్మెల్యే వంశీ అని ఇప్పటికే ఒక పేరుంది. మరోసారి ఆయన నిరూపించుకున్నారు. మాట ఇస్తే నెరవేర్చే వ్యక్తి, పేద ప్రజల పెన్నిది, పేద ప్రజల పెద్ద కొడుకు, ప్రతి ఇంటి పెద్ద కొడుకు అని మరోసారి నిరూపించుకున్నారు ఎమ్మెల్యే వంశీ. కాబట్టి ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు జగనన్న కాలనీలో, కానీ ప్రత్యేకంగా మల్లవల్లి గ్రామంలో 2,500 ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇవ్వటం అంటే చరిత్ర. కాబట్టి ఎమ్మెల్యే వంశీ గారిని మనం ఖచ్చితంగా అభినందించాలి. మా న్యూస్ 4 టీవీ తరఫున కూడా ఎమ్మెల్యే వంశీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మల్లవల్లి గ్రామ ప్రజల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గన్నవరం నియోజకవర్గ ప్రజల నుంచి కూడా ఎమ్మెల్యే వంశీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన మరిన్ని సేవలు చేయాలని ప్రజల తరపు నుంచి మన న్యూస్ 4 టీవీ తరఫున కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.